ఎప్పుడు రద్దు చేసుకున్నాడు? అది కూడా సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్స్ను విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అటాచ్మెంట్లో ఉండబడిన ఆస్తులను 50% మించి బదలాయింపు చేస్తే ఆయన బెయిల్ రద్దు అవుతుందని కోర్టు ఆర్డర్ ఉంటే అది తెలిసి షర్మిలమ్మ గారు విజయమ్మ గారి చేత ఆ బాండ్లు పోయినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ బాండ్లు ఉన్నప్పటికీ కూడా పోయినాయని అబద్ధపు కేసు పోలీస్ స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ బదలాయింపు చేసుకున్నారు. అంటే అర్థం ఆస్తి నీకు రావాలా, మీ అన్న జైలుకు పోవాలా. కాంగ్రెస్ వాడు 16 నెలలు జైల్లో పెట్టినాడు, మీరు 32 జైల్లో పెట్టాలనుకున్నారు, 32 నెలలు. ఇది జరిగిన తర్వాతనే ఆయన నీకు ఎంఓఈ రద్దు చేసినాడు. ఇంకా వద్దు, ఇది భావ్యం కాదు అనుకోని. ఇది జరిగిన తర్వాతనే ఆయన నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాగుపోయినాడు. అక్కడ ఆయనకు న్యాయం జరిగింది, మీరు ఓడిపోయినారు. ఆ తర్వాత మళ్ళీ నిన్ననో మొన్న మీరు చెన్నైలో మళ్ళా అప్పీల్ చేసినారు. అప్పీల్ చేసిన వ్యవహారం కూడా గంటకే చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆ కాగితాలు పోతాయి, గంటకే. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తుల పంపకం జరిగింది ఇద్దరికి. 2009 నుంచి 19 వరకు ఎవరి వ్యాపారాలు ఎవరి సంసారాలు వాళ్ళవి. జగన్ సంపాదించుకునే ఆస్తి జగన్ది, ఆమె సంపాదించుకునే ఆస్తి ఆమెది. ఇచ్చిన 236 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బు నుంచి చెల్లెలు అడిగినప్పుడల్లా 10 కోట్లు 20 కోట్లు 30 కోట్ల చొప్పున అడిగినప్పుడల్లా 236 కోట్లు ఇచ్చినాడు. దాన్నేం మాట్లాడుతుందాయమ్మ? డివిడెండ్ అంటుంది. మా షర్మిలమ్మకు రావాల్సిన దాంట్లోనే. ఎక్కడ షర్మిలమ్మకు వస్తుందమ్మా? ఏ దాంట్లో షర్మిలమ్మకు రావాలా? వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఆస్తులు ఇచ్చిన తర్వాత